నిజామాబాద్ జిల్లాలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కంటేశ్వర్ నుంచి మాధవనగర్లోని సుగుణా గార్డెన్స్ వరకు ర్యాలీ చేపట్టారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తెలిపారు. బీజేపీతో పొత్తు అంశంపై రాష్ట్ర నేతల వ్యాఖ్యలను కాకుండా జాతీయ స్థాయిలో రెండు పార్టీల నాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జహీరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం జనసేన ముందుండి పోరాడుతుందని తెలిపారు. నిజామాబాద్ మరియు జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జనసేన పార్టీ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటగా కోరుకునే పార్టీ జనసేన పార్టీ. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తంలో పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ గతమైంది, టీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. భవిష్యత్తు జనసేనదే. డిఎస్సి నియామకాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి